నామానికి మహిమ కలిగిన గాక. మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. జీవాధిపతి నమ్మకమైన తండ్రి, నీ బంగారు పాదములకు నమస్కరిస్తుంటున్నాను నాన్న. ఈ యొక్క సమయంలో వాక్యం అందిస్తున్న నన్ను ప్రభువా నీ సిలువ చాటున మరుగుపరచి మరి చేరిన ప్రతి బిడ్డను, వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను నీ ఆత్మతో అభిషేకించవలసిందిగా ప్రార్థిస్తూ తండ్రి, నా యొక్క నాలుకను నీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి, నా నాలుకను నీ అగ్నితో తాకినైనా శ్రేష్టమైన వాక్యమును తండ్రి అందించుకొని కృపను మీరు నాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ చేరిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ దినమున మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ వాక్యం ఏదంటే అపోస్తుల కార్యములు మరి 2వ అధ్యాయం 38 నుంచి 42 వచనములలో ఉన్నటువంటి భాగం. ఇక్కడ పేతురు మరి అక్కడ చేరిన బిడ్డలతో ఏమని మాట్లాడుచున్నాడంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఇక్కడ మనము 3 విషయాలు చూస్తుంటున్నాం. ఏదంటే మొదటిగా మారు మనసు, రెండవది బాప్తిస్మము, తర్వాత పరిశుద్ధాత్మ అనే 3 విషయాలను పేతురు ఇక్కడ మాట్లాడుతుంటున్నారు. మరి చూడండి, గమనించినట్లయితే మొదటి 2 గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అదేంటంటే మారు మనస్సు, బాప్తిస్మము. ముఖ్యంగా చూసినట్లయితే మారు మనసు అంటే ఏంటంటే రక్షణ అని అర్థం. ఇది ఒక రకంగా చూసినట్లయితే ఈ యొక్క జీవిత ప్రయాణంలో మనము మన జీవిత ప్రయాణం తర్వాత అంటే ఈ లోకంలో మనం జీవించి తర్వాత మరి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఒక టికెట్ అవసరం. అంటే ఈ జర్నీలో ఒక టికెట్ అవసరం. అదేంటంటే పరలోకం చేరాలంటే రక్షణ అనేటువంటి టికెట్ ప్రతి మానవునికి అవసరం. మరి ఈ రక్షణ అనే టికెట్ లేకుండా ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరు. మరి రక్షణ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మరి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఎందుకంటే రక్షణ పొందాలి అని దేవుడు చెప్తుంటాడు అంటే, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే మొదటిగా మానవుడు ఆదాము నుంచి మరి ఈ దినం వరకు పుట్టిన ప్రతివాడు దేవుడు అంటున్నాడు ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరూ పాపం చేస్తున్నారు. అంటే ఆదాము నుంచి అందరూ మనలో మరి ప్రతి ఒక్కరికి ఏది అవసరమైనది? రక్షణ అవసరమైనది. ఎందుకంటే దేవుని మహిమను పొందలేకపోతుంటున్నాం మనం. మరి ఈ లోకంలో దేవుని మహిమను పొందాలి, మన మరణం తర్వాత దేవుని మహిమను పొందాలి అంటే మనకి ఏది అవసరం అంటే మారు మనస్సు అవసరం, అంటే రక్షణ అవసరం. కాబట్టి పుట్టిన ప్రతివాడికి రక్షణ అనేది అవసరం అన్నమాట. మరి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్లయితే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అంటే ఇంకనూ పాపులమై ఉండగా అంటే మొదటి నుంచి పుట్టబోతున్నా మరి ఫ్యూచర్లో ఎవరైతే జన్మించబోతుంటున్నారో వారందరి కోసము మరి దేవుడు ఏమంటున్నాడంటే మరి అందరూ పాపులమై ఉంటున్నాము అంటున్నాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడదుము. కాబట్టి ఉగ్రత అంటే ఏంటంటే మరి యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు ఈ లోకానికి. మరి ఆ విధంగా యేసు ప్రభు తిరిగి రాబోతున్నప్పుడు మనము రెడీగా ఉండాల్సిన పరిస్థితి. అంటే ఏంటి? మనము రక్షణ లేదా మారు మనసు పొంది తర్వాత ఆ విధంగా ఉన్నప్పుడే రాబోయే ఉగ్రత నుండి రక్షింపబడదు. ఉగ్రత అంటే ఏమంటే మరి రక్షణ పొందిన ప్రతివాడు మరి దేవుని పిలుపును అందుకొని మరి పైకి ఎత్తబడతాడు. ఆ విధంగా కాని పక్షములో ఏమవుతుందంటే ఉగ్రత పాలవుతాం. ఉగ్రత అంటే ఏంటంటే మరి మొదటి మరణం అంటే శారీరకంగా మనకు మరణం వస్తుంది. తర్వాత 2వ మరణం ఏదంటే అప్పుడు నరకంలో వేయబడతాం. మరి చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే మనం ఏం చేయాలంటే ఆయన రక్తంలో నీతిమంతులుగా తీర్చబడాలి అని దేవుడు మనకు ఉపదేశిస్తుంటున్నాడు. అంటే ఆయన రక్తంలో మన పాపములను కడుగుకొని మనము యేసుక్రీస్తు బిడ్డలుగా మనము ఈ లోకంలో జీవించాలి. అదే మనకు రక్షణ. అంటే మన ఆత్మలకి అది రక్షణ. మన ఆత్మలు దేవుని సన్నిధికి చేరడానికి
మనకు అవసరమైనది ఈ లోకంలో మనము రక్షణ పొందాలి, అంటే మారు మనసు పొందాలి. మరి చూసినట్లయితే అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో మరి ఏం చెప్తుందంటే, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ పొందవలను, కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. సరే, రక్షణ పొందాలి అంటే ఏ నామమున రక్షణ పొందాలి? మరి యేసుక్రీస్తు నామముననే మనము మన పాపములను కడుగుకొని రక్షణ పొందాలి. ఎందుకంటే మరి వేరే నామమున ఎందుకు? మరి పరలోకం కింద, మరి హెవెన్, ఇక్కడ ఆకాశము కింద అన్నారు అంటే అండర్ ది హెవెన్, అంటే పైన పరలోకం ఉంది, కింద భూలోకం ఉంది. మరి ఈ భూలోకంలో ఏ నామమున కూడా మనము రక్షింపబడలేము. ఎందుకంటే పవిత్రమైన పరిశుద్ధమైన నామం ఏదంటే యేసుక్రీస్తు నామమే. ఎందుకంటే ఆయన జన్మ పరిశుద్ధము, మరి ఆయన జీవితము పరిశుద్ధము, మరి పరలోక రాజ్యము పరిశుద్ధము. అటువంటిది మనము పొందాలి అంటే మన పాపములు ఒప్పుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధుడుగా ఉన్న వ్యక్తే మరి పాపములు క్షమించుటకు అధికారము ఈ భూమి మీద కలదు. ఎందుకంటే పాపం చేసిన వ్యక్తి ఇంకొక పాపము క్షమించాలి అంటే మామూలుగా మరి క్షమించవచ్చు, అంటే ఏదైనా తప్పులు క్షమించవచ్చు. కానీ పరలోక రాజ్యం చేరాలంటే పవిత్రమైన పరిశుద్ధిని యొక్క రక్తము ద్వారానే ఇది సాధ్యము. కాబట్టి ఈ భూలోకంలో ఉన్న ఏ నామమునో రక్షణ మనకు లేదు. మరి యెషయా గ్రంథము 56వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే మరి దేవుడు అంటున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. అంటే దేవుడు నిన్ను రక్షించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు రక్షణ పొందాలని దేవుడు కోరుతుంటున్నాడు. మరి ఉగ్రత ఎవరి కోసము? ఆయన నరకము ఎవరి కోసం అంటే అది కేవలము సైతానుకు, దాని నుంచి పడద్రోయబడిన దేవదూతలకు మాత్రమే అది నరకం అన్నమాట. కానీ దేవుడు అంటున్నాడు, వాటన్నిటి నుండి తప్పించి నేను నిన్ను రక్షిస్తాను. ఎప్పుడు? నీవు ఆయన యుద్ధకు రావాలి. ఎందుకంటే దేవుని వద్ద నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉంది, అంటే నిన్ను రక్షించుటకు నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనము చేసిన తప్పులు పాపములు యేసుక్రీస్తు నామంలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు మనము రక్షణ పొందుతామన్నమాట. మరి చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తుందంటే, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే కానీ దేవుడు మనలను నియమించెను, కానీ ఉగ్రతా పాలగుటకు నియమించలేదు. చూడండి, మన క్రియేషన్, దేవుడు నిన్ను నన్ను సృష్టించుకున్నది ఎందుకు అంటే ఆయన మన ద్వారా, క్రీస్తు ద్వారా మనల్ని రక్షించుకోవాలని. అంటే తన రాజ్యములో, ఈ లోకంలో మనం జీవించినంత కాలము జీవించిన తర్వాత మనకు మరణము వచ్చిన తర్వాత మన ఆత్మ దేవుని సన్నిధికి కొనుక్కోబడుతుంది. మరి ఆత్మ దేవుని సన్నిధికి కొనుక్కోబడాలంటే మనము రక్షింపబడాలి. మరి అందుకే కానీ మరి దేవుడు అంటున్నాడు, ఉగ్రత పాలగుటకు నేను మిమ్మల్ని నియమించుకొనలేదు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను నియమించుకున్న విధానంలో మనము రక్షణ పొందాలి. మరి రెండవదిగా చూసినట్లయితే రక్షణ తర్వాత ముఖ్యమైనది ఏదంటే బాప్తిస్మం అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ సైన్ దట్ అవర్ సిన్స్ ఆర్ వాష్డ్ అవే అండ్ జీసస్ హ్యాస్ టేకన్ అస్ టు బి హిస్ ఓన్. మరి బాప్టిజం అంటే ఇది బహిరంగ సాక్ష్యం అన్నమాట. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి మరి ఇక్కడ మరి దైవ సేవకులు ప్రేయర్ చేసి వారిని ఏం చేస్తారంటే నీటిలో ముంచి మరి వారిని పైకి తీస్తారు. నీటిలో ముంచినప్పుడు మరి అక్కడ ఏం జరుగుతుందంటే, నేను చేసిన తప్పులు పాపములు దేవా ఈ నీటిలో నేను వదిలేస్తున్నాను, అంటే నా జీవితము స్వచ్ఛంగా క్లీన్ చేయబడినదిగా నేను పైకి వస్తాను అని నీకు సమర్పించుకుంటాను అనేదే బహిరంగ సాక్ష్యం బ్యాప్టిజం అంటే. మరి చూడండి, గమనించినట్లయితే ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ని కానీ దేనైనా వాష్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, దానికి సోప్ అంటించి అంత వాష్ చేసిన తర్వాత దాన్ని నీటిలో దేవేస్తాం అనమాట. అంటే ఎందుకంటే దానిలో ఉండే మురికి అంతా పోవాలంటే వాటర్లోనే దేవేయాలి. ఆ విధంగా వాటర్లో దాన్ని ముంచి తీసినప్పుడు ఆ మురికి అంతా వాటర్లో ఉండిపోతుంది. అంటే ఇక్కడ మనము కూడా ఆ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మన మనసులో ఏమని నిర్ణయించుకుంటామంటే దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటాం. ఏమని ఒప్పందం చేసుకుంటాము? దేవా
ఇంతవరకు నేను ఎన్నో తప్పులు పాపములు చేసినాను, నేను రక్షణ పొందినానయ్యా, నిన్ను నా రక్షకునిగా అంగీకరించినాను నా హృదయంలో. మరి దీనికి సాక్ష్యముగా అంటే నేను అందరి ముందు నీవు నా రక్షకుడవని ఒప్పుకుంటూ మరి నా పాత జీవితాన్ని ఈ నీటిలో వదిలివేస్తూ నూతన జీవితంతో అంటే నూతనమైన తలంపులతో నూతనమైన మనస్సుతో మరి నీ కొరకు నేను జీవించాలని మరి ఇక్కడ నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. అంటే దేవునితో ఒప్పందం అన్నమాట. మరి ఇంకొక విషయంలో మనం గమనించినట్లయితే పాపము విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించుటకై నేను నీటిలో నుండి బయటికి వస్తున్నాను. అంటే పాపం విషయమే అంటే ఇంకా పాపం చేయాలంటే దాని విషయంలో చనిపోయినాను. అంటే పాపం అనేది ఇంకా నేను చేయకూడదు. ఆ పాపము చేయనప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందంటే నేను చనిపోయి తిరిగి ఒక నూతన వ్యక్తిగా నీటిలో నుండి నేను ఆ యొక్క పాపం అంతా వదిలేసి నేను బయటికి వచ్చి నీతిగా జీవించాలని నీతో ఒప్పందం చేసుకుంటున్నాను అని అర్థం అన్నమాట. మరి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ఇక్కడ 38వ వచనంలో మనం మాట్లాడుకుంటున్నాం. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందాలి. మరి మార్కు సువార్త 16:16లో చూసినట్లయితే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మరి నువ్వు రక్షణ పొందినాక బాప్తిజం తీసుకున్నాక యేసుప్రభు బిడ్డగా మార్చబడతావు. అలా కాని వారికి ఏముంటుందంట? శిక్ష ఉంటుంది. అంటే వారి మరణము తర్వాత తీర్పు ఉంటుంది. మరి దేవునికి దూరంగా జీవించి మరి దేవుని రాజ్యాన్ని మనం చేరుకోలేనప్పుడు మనము శిక్షకు అర్హులమవుతాం అన్నమాట. మరి అపోస్తుల కార్యములు 16-13లో చూసినట్లయితే ఇక్కడ పౌలును సీలను ఇద్దరిని ఆ యొక్క దైవ సేవకులను ఒక చెరసాలలో బంధిస్తారు. ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని అక్కడున్న ప్రజలకంతా బోధిస్తున్నారు. ఏమని బోధిస్తున్నారంటే యేసు రక్షకుడు, మీ పాపముల కొరకు ఆయన చనిపోయినాడు, మీ పాపముల కొరకు ఆయన శిలువలో మరణించబడి తన రక్తాన్ని కార్చినాడు అని బోధిస్తూ రక్షణ పొందుడి, మారు మనసు పొందుడి అని బోధిస్తున్నప్పుడు మరి ఇక్కడ ఏమవుతుందంటే సైనికులు తీసుకొని పోయి వారిని చెరసాలలో పెడతారు. ఎందుకంటే యేసు ప్రభు విషయం గురించి తెలిసిన అనేక మంది అక్కడ రక్షణ పొందుతున్నారు. దేవుడు నిజమైన దేవుడు ఎవరని వాళ్ళు తెలుసుకుంటున్నప్పుడు మరి అక్కడ ఆ యొక్క మరి అధిపతులకు అక్కడ భయం వేసి వారిని తీసుకొని పోయి ఒక చెరసాలలో పెట్టేస్తారు. చెరసాలలో పెట్టినప్పుడు మరి అక్కడ పాటలు పాడుతూ మరి సంఘం అయితే వారిద్దరి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మధ్యరాత్రి వేళ ఆ చెరసాల పునాదులు కదులుతాయి. పునాదులు కదిలినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి వారికి కాళ్ళు చేతులకు బిగించిన చైన్స్ అన్ని తెగిపోతాయి. తెగిపోయినప్పుడు వారిద్దరూ మరి బయటికి వస్తారు. బయటికి వచ్చినప్పుడు అక్కడ ఆ చెరసాలకు ఒక కావలివాడు ఉంటాడనమాట. అతనే తెగిన బయటకు వచ్చి మరి భయపడతాడు. అరే సైనికులు మేము ఇంతమంది ఉన్నాము, మరి వీరిద్దరు బయటకు వచ్చినారే, మరి నాకైతే మరణం సంభవిస్తుందేమో అని అతను భయపడతాడు. అయితే మరి వారు అంటారు, చూడు యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఆయనకి మరి ఆ యొక్క కాపలాదారుడికి మరి పౌలు శీల బోధిస్తారనమాట. దేవుని గురించి చెప్పినప్పుడు ఆయన రక్షణ పొందుతాడు. యేసు ప్రభువుని అంగీకరించి మరి వారి ఇంటికి తీసుకెళ్ళి వారి కుటుంబం అంతటి కోసం ప్రార్థన చేపించి అక్కడ ఆ కుటుంబం అంతా మరి రక్షింపబడుతుంది. అంత మాత్రమే కాకుండా చూడండి, మరి ఇక్కడ ఐథియోపియలకు ఒక రాణి ఉంటుంది. ఆమె పేరు కందాకే అనే ఒక రాణి. ఆమె దగ్గర ఒక ఆయన మరి మంత్రిగా పనిచేస్తుంటాడు. ఆయన నపుంసకుడు అనమాట. పని చేస్తూ ఉన్నప్పుడు ఆయన రథంలో వెళ్తుంటాడు. రథంలో వెళ్తున్నప్పుడు ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతూ వెళ్తూ ఉంటాడు. మరి యెషయా గ్రంథాన్ని ఆయన చదువుతూ వెళ్తున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆయనకు అర్థము కాదు. మరి ఆ సమయంలో అక్కడ ఫిలిప్పు ఆ ప్రాంతంలో వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఫిలిప్పు నిన్ను గమనిస్తాడు, రథంలో వెళ్తూ ఆయన ఏది చదువుతున్నాడు అని. మరి దగ్గరికి వెళ్ళి, మరి సోదరా నువ్వు చదువుతున్నావు కదా ఇక్కడ ఈ యొక్క యెషయా గ్రంథము, నీకు ఏం అర్థమైంది అంటే ఆయన అంటాడు, నాకు అర్థం చేసుకుంటే కష్టంగా ఉన్నది, నీవు దీని గురించి చెప్పగలవా అని అడుగుతాడు. ఆ యెషయా గ్రంథంలో మరి యేసు ప్రభు గురించి వ్రాయబడినది. అంటే ఆయన జననానికి ముందే మళ్ళీ 2000 సంవత్సరాలకు ముందే వ్రాయబడిన యెషయా గ్రంథంలో మరి యేసు ప్రభువుని గురించి వ్రాయబడి ఉన్నప్పుడు మరి ఫిలిప్పు ఆయనకి మరి అదంతా ఉపదేశిస్తాడు. మరి యేసు ప్రభు జనన విధానము,
ఆయన మరణించిన విధానము, మరి మనందరి కోసం ఆయన శిలువలో బలి అయిన విధానాన్ని మరి ఆ యొక్క మరి మంత్రికి వివరిస్తాడు. వివరించినప్పుడు ఆయన ఏమిటంటే, నాకు కూడా రక్షణ అవసరము, నేను కూడా రక్షణ పొందుతాను, యేసయ్య నామంలో నేను కూడా రక్షణ పొందుతాను అని యేసు ప్రభువును అక్కడ నిజ రక్షకుడిగా ఆయన అంగీకరిస్తాడు. మరి అంగీకరించి ఆ విధంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతంలో నీళ్లు కనిపిస్తాయి. నీళ్లు కనపడినప్పుడు మరి ఆయన ఏమంటాడంటే, ఇక్కడ రథాన్ని ఆపివేయి అని చెప్పి ఆ యొక్క సేవకులకు చెప్పినప్పుడు రథం అక్కడ ఆపివేయబడుతుంది. రథం ఆపివేయబడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే క్రిందికి దిగి ఫిలిప్పును అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, నేను రక్షింపబడినాను, ఇక్కడ వెంటనే నీళ్లున్నాయి కదా, నాకు బాప్తిస్మము ఇవ్వు అని అడుగుతాడు. అంటే ఆయన చూడండి, వెంటనే అంటే అక్కడ తనకు అవసరమైంది ఏది, రక్షణ పొందినాడు, వెంటనే అక్కడ వాటర్ని చూసి వెంటనే యేసుక్రీస్తు నామంలో అక్కడ బాప్తిస్మము పొందుతాడు. మరి చాలా మంది మనము రక్షింపబడి ఉంటాం కానీ బాప్తిస్మం తీసుకోము, అది చాలా తప్పు. ఎందుకంటే మరి రక్షింపబడిన ప్రతి వ్యక్తి బాప్తిస్మం తీసుకోవాలని బైబిల్ బోధిస్తుంది మనకు. మరి రక్షణ ఎంత అవసరమో బహిరంగ సాక్ష్యం కూడా అంతే అవసరం. రక్షింపబడిన మనము ప్రతి ఒక్కరూ బాప్తిస్మం తీసుకొని మరి తరువాత పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి మారు మనసు తర్వాత, రక్షింపబడిన తరువాత మనకు ఎందుకు రక్షణ అవసరం అంటే, సదాకాలము మనము దేవునితో జీవించాలి అంటే రక్షణ, మారు మనసు అవసరం. ఎందుకంటే మనకు పాప జీవితంలో అంటే ఈ లోకంలో మరి పుట్టబోయే ప్రతి మానవుడు పాపి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. మరి అటువంటి మనలో క్రీస్తు రక్తము మనల్ని శుద్ధి చేసినప్పుడు మాత్రమే మనము ఆయన్ని విశ్వసించి ఆయన రక్షకుడిగా అంగీకరించి రక్షణను పొందుతాం. మరి ఈ రక్షణ పొందిన తర్వాత మనలో మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే మరి ఇక్కడైతే ఈ మంత్రి మరి సంతోషంతో అక్కడి నుండి వెళ్ళినాడు అని బైబిల్ చెప్తుంది. అంటే రక్షణ బాప్తిస్మం పొందిన తర్వాత మన హృదయాలు సంతోషంతో నింపబడతాయి. ఎందుకంటే మనకు తెలియని ఆనందం మన హృదయంలో వస్తుంది. యేసయ్య మన హృదయంలో వచ్చి నివసిస్తాడు. కాబట్టి మనము మరి అనేక మనకి శోధనలు రావచ్చు, కానీ వాటన్నిటినీ జయించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి మరి రక్షింపబడి అలాగే ఊరికే ఉండడం కాదు, కానీ బహిరంగ సాక్ష్యముగా మనం బాప్తిస్మము తీసుకోవాలి. అప్పుడు మనము పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాం. కాబట్టి మరి ఈ పరిశుద్ధాత్మ గురించి మరి వాటన్నిటి గురించి మరియు రాబోయే మన ఈ ప్రసంగంలో మనం విందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. తండ్రి, ఈ సమయంలో మీరు రక్షణ, మారు మనసు, అదేవిధంగా బాప్తిస్మం గురించి తండ్రి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. విన్న ప్రతి బిడ్డను తండ్రి రక్షణ ఆనందంతో మీరు నింపండి. తండ్రి, బాప్తిస్మం తీసుకొనగలుగు కృపను వారికి దయచేయండి. నాయన, ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ రాకడకు తండ్రి మేము సిద్ధపడు బిడ్డలుగా ఇక్కడ వాక్యం విన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ కార్యము మాలో ప్రతి బిడ్డలో జరిగించండి. మాలో నూతన మనస్సు, నూతన ఆత్మ తండ్రి అనుదినము నీలో ఆనందించే హృదయం మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.